నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన నాదెండ్ల మనోహర్. వార్డు వెంకటాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం జరిగిన కార్యక్రమంలో రోడ్లు, డ్రైనేజీ కల్వర్టులకు సుమారు 99 లక్షల నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అధికారులు. కొనుగోలు రాజకీయాలపైనే సీఎం కేసీఆర్ దృష్టి పెడుతున్నారని ఆరోపించిన బీజేపీ నేత ఈటెల రాజేందర్. డబ్బు వల్ల కణాంతరాలు దాటే పేరు వల్ల మనిషికి ధైర్యం రాదు. పిరిగితనాన్ని ఇచ్చే పేరు, డబ్బు వృధా అని వివరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజ్యాంగపరమైన యుద్ధం అంటే మనం ఎందుకు ప్రజాస్వామ్యం పెట్టుకున్నాం? కత్తులతో కట్టాలతో కొట్టుకోకూడదునే కదా. ఓకే, దెర్ ఇస్ అ డిబేట్ అండ్ డైలాగ్ ఉంటుంది. అది పర్పస్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, నేను నీ వాదన ఏంటి చెప్పమ్మా, నా వాదన ఇది. ఎక్కడో బ్యాలెన్స్లో ఒక ఓటో ఇంకోటో ఒక తీర్మానం చేసుకుని ఇదేం పద్ధతి. అది పర్పస్ ఆఫ్ డెమోక్రసీ. కర్రపెత్తనం చేస్తామంటే మేము చేయలే. కర్రపెత్తనం అంటే మీరు కొడతామంటే మేము కొట్టించుకుంటామా? మా ధైర్యం లేవనుకుంటున్నావా? ఏం మాకంటే నీకు ఎక్కువ కలేజా ఉందా? మాకంటే ఎక్కువ 4 చేతులు ఎక్కువ ఉన్నాయి నీకు? లేదండి, వాళ్ళు బాంబులు వేసేస్తారు. ఏంటి బాంబులు వేసేది? ఎంతమందిరా మీరు బాంబులు వేస్తారు? మీరు ఒక లక్ష్యం, ఒక లారీ అంత బాంబులు తీసుకొచ్చి వేస్తారా? ఏంటి మేము చూస్తాం. కత్తులు, కొడవళ్ళు, కటార్లు తీసుకొచ్చి నరికేస్తారా? నరకని మేము చూస్తాం. భయపెడతారండి ప్రతిసారి మీరు. మాకు దమ్ము ధైర్యాలు లేవా? మేము ఈ నేల బిడ్డలం కదా మేము? మీరు దిగొచ్చారా మీరు? ఈ పిరికితనం మనం ఈ పిరికితనంతో బతకలేము. నేను బతకలేను పిరికితనంతో. చిరాకు నాకు పిరికితనం. డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ఉంటాయి, పేర్లు ఉంటాయి, ఖండాంతరాలు దాటే పేరు ఉంటుంది, దిశాదశలు దాటే పేర్లు, ఖండాంతరాలు దాటే పేర్లు, 1000 కోట్ల డబ్బులు దేనికి? మట్టిలో పోసుకున్నాయి. ఇంత బతుకు ఇంటి వెనకాల తెచ్చిన చావడం కదా అది. డబ్బు వల్ల, పెద్ద పేరు వల్ల ధైర్యం వస్తుంటే అది ఎప్పుడు రాదు. అది గుర్తుపెట్టుకున్నాను. డబ్బున్న వాళ్ళందరూ, పేరున్న వాళ్ళందరూ ధైర్యవంతులు కాదు, జాగ్రత్త పరులందరూ. నేను ఒకటే కోరుకున్న భగవంతుని, నాకు పిరికితనం ఇచ్చే డబ్బు నాకొద్దు, పిరికితనం ఇచ్చే పేరు నాకొద్దు, నాకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం అప్సర కాంప్లెక్స్ రోడ్డు మరియు బస్టాండ్ సమీపంలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే సామినేని ఉదయబాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిరస్మరణీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట్ పట్టణం అప్సర కాంప్లెక్స్ రోడ్ మరియు బస్టాండ్ సమీపంలో ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు. ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారందరికీ చిరస్మరణీయుడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అంటే ఒక సంస్కృతి అని, అది మన పూర్వీకులకు మనం ఇచ్చే గౌరవమని, తెలుగు ప్రముఖులను గౌరవించుకోవడానికి, ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోయే కాలంలో దిశానిర్దేశాలు ఎంచుకోవడానికి అవకాశం దొరుకుతుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు గారని, ఆంధ్రులకు ప్రాతః స్మరణీయుడు, భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు, మహాత్మా గాంధీ గారు బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు మన పొట్టి శ్రీరాములు గారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్, యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవానీ ప్రసాద్, అనుబంధ విభాగాల అధ్యక్షులు చారుగండ్ల కొండ, గుంజ లక్ష్మణ్, బద్దు నాయక్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మనేపల్లి నాగబ్రహ్మం, బాలసుపాడు సర్పంచ్ ఎడ్లపల్లి సూర్యప్రకాష్, జయంతిపురం సర్పంచ్ లాహోరి నరసింహారావు, నాయకులు కొత్త పురుషోత్తం, తన్నీరు నాగేంద్ర, దువ్వాల రామకృష్ణ, నాగభూషణం, జగ్గయ్యపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆడప్ప మురళి తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు మనందరం కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని
ఆయన చేసిన త్యాగం వలన మనందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పౌరులుగా తలెత్తుకుని తిరగగలుగుతున్నాం. డిసెంబర్ 1952లో ఆయన 56 రోజులు మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం ఆయన నిలబడి పోరాటం చేసి చివరికి ప్రాణాలు వదులుకుంటే అక్టోబర్ 1వ తారీఖున 1953లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజు ఏర్పాటు చేసింది. నవంబర్ 1, 1956లో తెలంగాణ రాష్ట్రంతో పాటు మనం కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ ఆ రోజున మరొకసారి ఫామ్ అయింది. 2014లో రాష్ట్రాన్ని విభజించారు. మరి అది మార్చి 1, జూన్ 1 ఈ రోజు వరకు కూడా గతంలో 5 సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. పోనీ కనీసం నవంబర్ 1వ తారీఖున ఇంతమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయి మన కోసం వాళ్ళు త్యాగాలు చేసినప్పుడు ఎందుకు మనలో మన చరిత్ర గురించి, మన కోసం త్యాగం చేసిన వ్యక్తుల గురించి గౌరవించుకోలేని పరిస్థితి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి? ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలి మనందరం కూడా. పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా పౌరులుగా మనం వాళ్ళు ఆ రోజు ఎన్ని కష్టాల వలన, వాళ్ళ ప్రాణ త్యాగాల వలన మనం ఈ రోజున మన రాష్ట్రంలో మనం నిలబడగలుగుతున్నాం. దానికోసమైనా ప్రతి ఒక్కరు సమాజంలో ముందుకు రండి, కదిలి రండి, ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక పౌరుడిగా మన కర్తవ్యాన్ని, మన బాధ్యతని భావితరాలకు ఉపయోగపడే విధంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని మంచి పరిపాలన అందించి ప్రజానీకంలో ఒక ధైర్యం నింపేటట్టు మనం పనిచేసుకోవాలి. ఆయనకి, ఆయన కుటుంబానికి ఏమొచ్చింది చెప్పండి. పొట్టి శ్రీరాములు గారు ఆ రోజున ఆయన చేసిన త్యాగం వల్ల ఏమొచ్చింది? ఎందుకు మనం ఆదరించుకోలేకపోతున్నాం? ఎందుకు గర్వపడలేకపోతున్నాం? మనం అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోలేకపోతున్నాం? చరిత్రనే మార్చేయడానికి కోసం ప్రయత్నం చేసిన కొంతమంది పాలకులు చాలా పొరపాటు చేశారు మన రాష్ట్రానికి. అది చాలా తప్పు. ఈనాటికైనా గుర్తించి నవంబర్ 1వ తారీఖున మనం ఈరోజు అవతరణ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి జయంతిగా మనం ప్రతి సందర్భాల్లో ఏ విధంగా చేసుకుంటున్నామో ఆ కార్యక్రమాలను ఇంకా విస్తరించి నవంబర్ 1వ తారీఖున ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, రాష్ట్ర వ్యాప్తంగా మన బిడ్డలకు అర్థమయ్యే విధంగా ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసే విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయాలని జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఈ రోజున ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా కొనియాడుతున్నాం. 92వ వార్డు వెంకటపురంలో గడప గడపకు మన ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమంలో రోడ్లు, డ్రైనేజీ కల్వర్టును సుమారు 99 లక్షల నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అధికారులు. ఈ రోజు 92వ వార్డు వెంకటాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం జరిగిన కార్యక్రమంలో రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు పనులకు 20 లక్షల జీవీఎంసీ నిధులతో చేపట్టిన పనులకు నందమూరి నగర్, ఇందిరానగర్, పద్మనాభ నగర్లో 79 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ, కల్వర్ట్ల పనులకు విశాఖ నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు రోడ్లు, డ్రైనేజీ, కల్వర్ట్లకు సుమారు 99 లక్షల నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ భాగ్యశ్రీ, ఈఈ సంతోష్ కుమారి, 91వ అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 90వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, గొంతెన నాగరాజు, కంపర సత్యబాబు, గొంతెన శ్రీనివాసరావు, భూరెడ్డి గోపి, ఆర్పీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 1,30 లక్షల రూపాయల వర్కులు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అటు 89లో కానీ, లేకపోతే ఇక్కడ 92లో కానీ. నిన్న కూడా సుమారుగా 45 లక్షల రూపాయల వర్కులు నిన్న చేయడం జరిగింది. రేపు కూడా మరి మేయర్ గారి ఆధ్వర్యంలో రేపు కూడా ఈ రోజులాగే సుమారుగా ₹1,00,00,000 వర్కులు రేపు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. రోజు కూడా అభివృద్ది కార్యక్రమాల్లో ప్రతి మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ ఏదైతే అవసరమో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ రోజు అన్ని కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుంది. అలాగే గడప గడపకి ఏదైతే తిరుగుతున్నామో ప్రతి సచివాలయానికి కూడా అక్కడ ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇబ్బందుల మేరకు ఇమీడియట్ గా 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు సీఎం గారు శాంక్షన్ చేయడం జరుగుతుంది. మొన్నే రీసెంట్ గా 1,80 లక్షల వర్కులు కూడా
దానికి ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. దాని నిమిత్తం రేపు పొద్దున మేయర్ గారి చేతుల మీదుగా ఈ వారంలో మొత్తం అన్ని కూడా శంకుస్థాపన చేసి చేయడం జరుగుతుంది. తప్పకుండా రానున్న కాలంలో విశాఖపట్నం మంచి అభివృద్ది చెంది దేశంలోనే కాదు ప్రపంచంలోనే కల్లా గుర్తింపు తెచ్చుకుని ఒక పెద్ద సిటీలా తయారవుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం కూడా మరి గత ప్రభుత్వంలో ఇది కాపు కళ్యాణ మండపం ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన చేసి మొదటి దశలోనే దాన్ని మళ్ళీ ఆపేయడం జరిగింది. ఆ కారణాలు కూడా తెలియదు. అయితే ఈ కాపు కమ్యూనిటీ ఈ బిల్డింగ్ కూడా త్వరలో పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి దాని గురించి కూడా ఈ రోజు మేయర్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. 2-3 రోజుల్లో మరి ఆయన సీఎం గారిని కలిసి ఈ విషయం కూడా ఆయనతో చర్చించి తప్పకుండా ఈ బిల్డింగ్ కూడా అయ్యేటట్టు చేసే మార్గం చేస్తామని తెలియజేస్తాం. మరి ఇప్పుడు ఎస్టిమేషన్స్ తెలియదండి, మళ్ళీ అప్పుడు ఎస్టిమేషన్ సుమారుగా 50 లక్షల రూపాయలు అది వేశారు. ఈ స్థలం అంటే ఇది స్థలం చాలా ఎక్కువ ఉంది. బట్ దీనికి దీని నిమిత్తం ఎంత ఉన్నదో చూడాలి. ఇవన్నీ కూడా మాకు పేపర్స్ అన్ని వచ్చాయి. ఇవన్నీ దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు సీఎం గారితో మాట్లాడి తప్పకుండా ఇది కూడా అయ్యేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉచితంగా పట్టభద్రుల ఓటు ఆన్లైన్ నమోదు కేంద్రాన్ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ రేవూరి వేణుగోపాల్ నందమూరులో ప్రారంభించారు. మనకు టైంగా లేదు. నవంబర్ 7 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా ఈ యొక్క ఓటర్ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళకు ఉచితంగా ఓటర్ ఎన్రోల్ చేస్తాం. ఒక నెంబర్ చెప్తాను, 9885671332. ఈ నెంబర్ కి మీ యొక్క సర్టిఫికెట్లు ప్రొవిజనల్ కావచ్చు, డిగ్రీ మార్క్ లిస్ట్ కావచ్చు, అట్లాగే ఆధార్ కార్డు, అట్లాగే ఓటరు, మీ ఫోన్ నెంబర్, ఇవి కూడా మాకు వాట్సాప్ చేస్తే మేము ఎన్రోల్ చేసి మీకు ఆ యొక్క రెఫరెన్స్ నెంబరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు, జీతాలు లేక, ఉద్యోగస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అది ఎందుకంటే మనం రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇచ్చినాం. అందుకని చెప్పి ఆయనకు తలకు నెత్తికెక్కి ఈ రోజు ఆయన ఇష్టప్రకారం చేస్తా ఉన్నాడు పరిపాలన. దాన్ని దించాలంటే ఎవరైతే మనకు చంద్రబాబు నాయుడు గారు కష్టజీవైనటువంటి ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కడప జిల్లా జమలమడుగు టౌన్ చైర్మన్ గా నర్సి గల్ల బాల నరసింహులను నియమించినట్లు తెలియజేశారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ చైర్మన్ మార్నే బాల నరసింహులు తెలియజేశారు. ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కడప జిల్లా జమ్మలమడుగు టౌన్ చైర్మన్ గా నర్సిగల్ల బాల నరసింహులుని నియమించినట్లు తెలియజేసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ చైర్మన్ మార్నే బాల నరసింహులు తెలియజేశారు. నర్సిగల్ల బాల నరసింహులు మాట్లాడుతూ తనను కడప జిల్లా జమ్మలమడుగు టౌన్ చైర్మన్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ చైర్మన్ మార్నే బాల నరసింహులకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా తనకు ఇచ్చిన పదవితో జమ్మలమడుగు టౌన్ ప్రజల మానవ హక్కుల పరిరక్షణకై ప్రతినిత్యం పనిచేస్తూ సంస్థ అడుగుజాడల్లో నడిచి జమ్మలమడుగు టౌన్ ప్రజల మానవ హక్కుల సాధనకై పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ చైర్మన్ మార్నే బాల నరసింహులు, చిత్తూరు జిల్లా చైర్మన్ మల్లారావు వాసు, చిత్తూరు జిల్లా వైస్ చైర్మన్ గోవిందరాజులు తదితరులు నర్సిగల్ల బాల నరసింహులుకి ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే, నేను మీ మార్నే బాల నరసింహులు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ చైర్మన్. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ రోజు జమ్మలమడుగు చెందిన నర్సిగల్ల బాల నరసింహుల్ని జమ్మలమడుగు టౌన్ చైర్మన్ గా నియమించడమైనది. అదేవిధంగా జమ్మలమడుగు టౌన్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మీ హక్కులకు భంగం కలిగినట్లయినా, లేదంటే మీ హక్కులను ఉల్లంఘించే అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్నట్లయితే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ రోజు నుంచి మీకు జమ్మలమడుగు టౌన్ చైర్మన్ గా ఎన్నికైన నర్సిగల్ల బాల నరసింహులు గారికి తెలియజేసినట్లయితే అతను మీ హక్కులపైన హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వెళ్లి వాళ్ళని శిక్షార్హులు చేసి మీకు న్యాయం చేయగలరని ఈ రోజు నుంచి జమ్మలమడుగు టౌన్ చైర్మన్ గా
ఇంకా నర్సిగల్ల బాల నరసింహులు కొనసాగుతారని తెలియజేస్తూ నర్సిగల్ల బాల నరసింహులు గారికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్ మాన్య బాలనరసింహులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు బాలనరసింహుడు. నన్ను జమ్మూడుగు టౌన్కి చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా జమ్మలమడుగు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు తెలియడం ఏంటంటే, మీ గ్రామాల్లో ఏదైనా మీ సమస్యలు ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చి నేను మా అసోసియేషన్ తరఫున పోరాడి మీ హక్కులను మీకు భంగం వాటిల్లకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేయడమైనది. కొనుగోలు రాజకీయాలపైనే సీఎం కేసీఆర్ దృష్టి పెడుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజలకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఏర్పడే విధంగా పోరాడుతున్న బీజేపీపై టీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకి గుర్ర లెక్క కనబడుతున్నారా? చైతన్యం లేరు లెక్క కనబడుతున్నారా? నువ్వు ఏది చెప్పినా కూడా వేదవాక్కు లెక్క వింటారని చెప్పి అనుకుంటున్నావా? మేధావులారా, మునుగోడు ప్రజలారా, ఈ నిప్పు కణికలు, ఈ పార్టీ ఫిరాయింపుల కోసం ఇచ్చే 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మాత్రమే నేను కోరుతా ఉన్నా. అన్నిటికంటే బాధ అనిపించే అంశం ఏంటంటే, కమ్యూనిస్టు పార్టీలు 9 సంవత్సరాల కాలం పాటు వీళ్లకు ప్రగతి భవన్లో ఎంట్రీ లేదు. అయ్యగారు సచివాలయం రాడు, అయ్యగారు దొరికేది ప్రగతి భవన్లో. ఒక్కనాడు కూడా ప్రగతి భవన్లో కమ్యూనిస్టు పార్టీలు ఇగో మా ప్రజలకి ఈ సమస్య మీద కొట్లాడుతున్నారు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, ఈ మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కరించండి, ఈ వీఆర్ఓల సమస్య పరిష్కరించండి, ఈ ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించండి చెప్పి, ఈ గిరిజనుల పోడు వ్యవసాయం గురించి మాట్లాడమని చెప్పండి. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో అధిక సంఖ్యలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, యువకులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంగళవారం జోగిపేట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు పిలుపునిచ్చారు. జోడో యాత్రను జయప్రదం చేయాలి. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో అధిక సంఖ్యలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, యువకులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంగళవారం జోగిపేట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నవంబర్ 5న ఆందోళ్ మండలంలోని జోగిపేటలో పాదయాత్ర కొనసాగుతూ వచ్చి దానంపల్లి గ్రామ శివారు వద్ద భోజనం చేసి విరామం తీసుకుంటారని తెలిపారు. ఇందులో భాగంగా దానంపల్లి వద్ద రాహుల్ గాంధీ విరామం కోసం అన్ని సౌకర్యాలతో పాటు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తిరిగి నవంబర్ 5వ తేదీన శివంపేట నుండి మొదలయ్యే ఈ పాదయాత్ర గడ్డి పెద్దాపూర్ వద్దకు చేరుకుని అక్కడే సభ ఉంటుందన్నారు. ఇందులో కౌన్సిలర్లు సురేందర్ గౌడ్, రంగా సురేష్, శివశంకర్, మాజీ ఎంపీటీసీ డీజే వెంకటేశం, నాయకులు పొట్లూల ప్రవీణ్ కుమార్, యాదగిరి నరసింహులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారకర్త రాహుల్ గాంధీ గారు కాశీ టు కన్యాకుమారి పాదయాత్ర ఏదైతే చేపట్టారో ఆ పాదయాత్ర సందర్భంగా హైదరాబాద్ నుంచి జవ్వుపేట మీదుగా మళ్ళా కాశ్మీర్కు పోతున్నారు. ఆ పోయే దాని సందర్భంగా ఈ దానంపల్లె గ్రామ శివారులో ఇక్కడ లంచ్ ఏర్పాటు చేస్తామని వారు ఆదేశించారు. కాబట్టి దామోదర్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడ స్థల పరిశీలన చేసి ఇక్కడ మరమ్మతులు చేసి వారి బస గురించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబో 5 తారీఖు నాడు పొద్దున 8 గంటలకు మన జవ్వుపేట ప్రాంతంలో వెల్కమ్ చెప్పాలనుకుంటున్నాం. 8:30కు వస్తాం. దాన్ని అనుసరించి జవ్వుపేట గ్రామ పరిసరాల ప్రాంతాల జనాలు, యూత్ కాంగ్రెస్ ముఖ్యంగా యువకులు అందరూ, ప్రతి కుల సంఘాలు, ప్రతి ఒక్క పౌరుడు రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో పాలు పంచుకోవాలని మేము జవ్వుపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు మన ప్రాంతానికి రావడం
నాకు ఎంతో సంతోషదాయకమైన విషయం. ప్రజలు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి కుతూహలాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఈ యొక్క భారత్ జోడో యాత్ర పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి భారతదేశంలో ఇప్పుడున్న ఒక పరిస్థితుల్లో ఎవరి ప్రాంతం వాళ్ళది, ఆ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరే అనే భావంతో మసులుకుంటున్న తరుణం లోపల అందరం ఒకటే అనే భావన తీసుకురావడానికి ఈ యొక్క రాహుల్ గాంధీ గారికి చేపట్టినటువంటి ఈ పాదయాత్రను అందరూ కూడా ఇచ్చి విజయం చేయాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్. మెదక్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు భారత్ జోడో యాత్రలో భాగంగా అందోల్ కాన్స్టిట్యున్సీకి రావడం జరుగుతుంది. అందోల్ కాన్స్టిట్యున్సీ మీదుగా పోవడం జరుగుతుంది. అందులో భాగంగా మా సరాపల్లి నుండి 6 గంటలకు బయలుదేరి 8-8:30 ప్రాంతంలో జోగిపేట పట్టణం గుండా ఇక్కడ దానంపల్లి శివారులో వచ్చి లంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జోగిపేట ప్రజలందరూ విజయం చేయగలరని మా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇలాంటి సంఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో చోటు చేసుకుంది. ఉగ్రవాయి గ్రామంలో శివాలయ భూమిని కబ్జా చేసే యత్నం. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలో శివాలయ భూమిని కబ్జా చేసే యత్నం. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇలాంటి సంఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో చోటు చేసుకుంది. గత 10 సంవత్సరాల క్రితం గ్రామస్తులందరూ ఏకమై శివలింగం కోసం భూమిని కేదార్నాథ్ అనే పీఠాధిపతిపై గ్రామస్తులు అందరూ కలిసి సర్వే నంబర్ 155/9 లో 1 ఎకరం 13 గుంటల భూమిని, సర్వే నంబర్ 147 లో 22 గుంటల భూమిని కేదార్నాథ్ అనే పీఠాధిపతి పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఈ భూమిని గ్రామ సర్పంచ్ సునీత భర్త జనార్దన్ రెడ్డి, పప్ప జగన్నాథం, వీఆర్ఓ సుధాకర్ రావు కలిసి శివాలయం కొరకు తీసుకున్నటువంటి భూమిని రియల్ ఎస్టేట్ తో కుమ్మక్కై ఈ భూమిని ప్లాట్లు చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, అలా ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు ఉగ్రవాయి గ్రామానికి చెందిన తాళ్ల మల్లారెడ్డి, జూకంటి వెంకటరెడ్డి, ములుక వీరేశం, పోలవేణి, మల్లేష్ల పైన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని, అడిగిన వారిపైన కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని గ్రామానికి చెందిన మాస శ్రీనివాస్, పోలబోయిన మల్లేష్, కొయ్యాడ లక్ష్మీపతి అన్నారు. ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వారు పోలీస్ స్టేషన్ కు రావాలని డిమాండ్ చేస్తూ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు ఉగ్రవాయి గ్రామస్తులందరూ కలిసి రావడం జరిగిందని అన్నారు. గ్రామము మరి ఇప్పుడు దేవునిపల్లి పిఎస్ లో ఉన్నాము. ఇక్కడ మా సమస్య ఏంటంటే శివాలయానికి ఒక జాగా 3 ఎకరాల పావు, అదిన్ని ఒక మా సర్పంచ్ భర్త జనార్దన్ రెడ్డి ఆయన మా మీద కేసులు పెట్టి మేము దాన్ని అడ్డుకున్నాము. మేము అది వెంచర్ చేసేది చెల్లుడు భూమి, దానికి మీరు అడ్డస్తురని చెప్పి ఒక మా మల్లగోడు, మల్లేశం, నేను, ఒక వీరేశం, వెంకరెడ్డి, జూకంటి వెంకరెడ్డి, చిన్న వెంకరెడ్డి అతని పేరు మీద మేము ఇంత గ్రామస్తులం ఇంతమంది ఇక్కడ మేము పోరాటం చేస్తుంటే ఒక సిరిపు 4 మిన్నే మా మీద కాంపిట్ చేసి ఇప్పుడు దేవునిపల్లి పిఎస్ మనం పిలిపించారు. ఇక్కడ ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఇంత మా ఊరంతా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జనంలో కూడా మేము చెప్తే మాకు నెల రోజుల నుంచి వాయిదాలు పెట్టుకుంటా రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతామని మాకు ఒక మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసగించి మరి మా భూ కబ్జాదారుడు జనార్దన్ రెడ్డి మమ్మల్ని ఎంతో చిత్రహింసలకు గురి చేస్తుందని మా ఆవేదన వ్యక్తం మేము ఈ ఛానల్ ముంగట మేము చెప్పడం జరుగుతుంది. దీనికి మరి ఒక ఈ యూట్యూబ్ ఛానల్లో గానీ లేదా మీ ప్రెస్ మీట్ చూసిన వారు ఎవరైనా సరే మా గ్రామానికి ఇటువంటి భూ కబ్జాదారులను శిక్షించడానికి ఏదైనా ఆధారం గానీ ఇటువంటి మాకు సహకారం మీరు అందరు ఇవ్వాలి. కాబట్టి మీ పేరున మీ అందరికి కోరుచున్నాము. ఇటువంటి భూ కబ్జాదారుడు ఎక్కడున్నా ఇటువంటి వాళ్ళను క్షమించకూడదు, అసలు క్షమించే ప్రసక్తే కూడా ఉండదు. ఇటువంటి వాళ్ళు బాగా డేంజర్, వీరు చాలా జనాలతో చెలగటమాడుతున్నారు. ఇటువంటి వాళ్ళను క్షమించకూడదు అని చెప్పి మీ అందరు మీడియా ముంగట నేను మనవి చేసుకుంటున్నాను. ఇట్లు ఇంకా మీడియా మిత్రులకు నమస్కారం. అసలు విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల క్రితం ఉగ్రవాయి గ్రామంలో కేదార్నాథ్ పంతులు
పప్ప జగన్నాథం సో అండ్ సో ఇంకో 2-3 వ్యక్తులు వచ్చి ఇక్కడ మేము శివాలయం కడతామని చెప్పేసి భూమి కోసం వచ్చింది. ఇట్టి భూమి విషయమై జిల్లాల గంగయ్య, కుమ్మరి శంకరయ్య, పెద్ద భూమయ్య, బంజె మల్లేశం, కొయ్యాడ అశోక్ తదితరులు వీళ్ళని ముందుకు చేసి వాళ్లకు నామాలు పెట్టి మెంబర్ రాజు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మేము గుడి కడతామని చెప్పేసి మాకు భూమి కావాలంటే నయాన్నో భయాన్నో గ్రామస్తులందరితో ఒప్పించి తక్కువ రేటుకు భూమి ఇప్పించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఒక 10 సంవత్సరాల కాలం మభ్యపెట్టి వాస్తవానికి మభ్యపెట్టి నాగళ్ళు కట్టించి 16 నాగళ్ళు కట్టించి దున్నించిండ్రు, నవధాన్యాలు పోపించారు, హోమాలు జరిపారు, 3 మీటర్ల లోతుల భూమిలో లింగాలను కూడా పెట్టించారు, నందిని పెట్టించారు. ఇవన్నీ అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎవరు కుమ్మక్కైంది అనేది పక్కకు పెడితే ఈ భూమి మీద కన్నేసి 1కి 2 అంతా చేద్దామని ఆశ వీళ్ళ లోపల ఉసుకొచ్చి ఈ దొంగ అయినటువంటి కేదార్నాథ్ పంతులు ఫస్ట్ కేదార్నాథ్ పంతులు ఎవరు ఏం చేసిండో మాయ మాటలు చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఇప్పుడు మేము చెప్పినటువంటి వ్యక్తులందరే సాక్ష్యం, ఈ ఫోటోలు ఉన్న ఫోటోలే సాక్ష్యం. దీని మీద గట్టిగా మాట్లాడిన వాళ్ళను తీసుకొచ్చి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో 4 కేసులు పెట్టారు. ఆ పేర్లు ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. వాస్తవానికి జుకాటి చిన్న వెంకరెడ్డి, మల్లేశం, మల్లగౌడ్, వీరేశం పైన కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళు ఏమనలేదు, ఇది మన గ్రామానికే కావాలి, ఈ భూమి శివాలయమే ఉండాలి, ఇక్కడ మనకు ఉపయోగపడుతుందని వీళ్ళు కొద్దిగా గట్టిగా మాట్లాడారు. దాంట్లో మేము కూడా ఉన్నాం, గ్రామస్తులందరి భాగంతోనే వాళ్ళు మాట్లాడారు. వీళ్ళ సొంత ఇష్యూ లేదు, పర్సనల్ సమస్యస్ లేదు. అనవసరంగా తీసుకొచ్చి వాళ్ళను ఈ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. ఈ విషయమై వాళ్ళ 3 పైన ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళపైన చర్యలు తీసుకుని మా వ్యక్తులను విడిపించుకోవడానికి ఈ ఉగ్రవాద గ్రామస్తులు ఇక్కడికి వచ్చినాము. అదేవిధంగా మీడియా మిత్రులకు నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి మాకు సహకరించి ఈ విషయాన్ని పైకి పార్టీ వాళ్ళకు గాని మనకు సహకరించిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి చేర్చగలని మేము వేడుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన నాదెండ్ల మనోహర్. వార్డు వెంకటాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం జరిగిన కార్యక్రమంలో రోడ్లు, డ్రైనేజీ కల్వర్టులకు సుమారు 99 లక్షల నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అధికారులు. కొనుగోలు రాజకీయాలపైనే సీఎం కేసీఆర్ దృష్టి పెడుతున్నారని ఆరోపించిన బీజేపీ నేత ఈటెల రాజేందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.